హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఈ వీడియోలో మనం రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అదేవిధంగా అప్లై చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. మొదటగా కొత్తగా రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలి అనే ప్రాసెస్ని మనం తెలుసుకుందాం. ఆ తర్వాత రేషన్ కార్డులోకి మెంబర్ని యాడ్ చేయడం ఏ విధంగా అనేది తెలుసుకుందాం. అప్లై చేసిన తర్వాత వీటి యొక్క స్టేటస్ అనగా అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మనము ఈ వీడియోలో తెలుసుకొనబోతున్నాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్ళిపోదాం పదండి. సో మొదటగా మనము కొత్త రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూస్తున్నాం. ఈ యొక్క కొత్త రేషన్ కార్డు పద్ధతిని మనకు కొన్ని నెలల క్రితం ప్రజాపాలన అనే పేరుతో ప్రతి గ్రామంలోకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో దాన్ని ప్రజెంట్గా పెండింగ్లో పెట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేశారంటే మీ సేవ ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పారన్నమాట. సో మీ సేవ ద్వారా అప్లై చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అని అనగా, సో కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనగా, సో ఒక జంటకి పెండ్లయ్యి వారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు వారు చేయవలసిన పని ఏంటంటే, మొదటగా అమ్మాయి తరపున వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఆమె పేరును తొలగించుకోవాలి. ఇది వాళ్ళ మండలికి వెళ్ళి చేయాల్సినటువంటి పని. అబ్బాయి తరపున వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ అబ్బాయి యొక్క పేరుని వారి మండలి నుండి ఈ యొక్క వారి రేషన్ కార్డులో నుండి పేరును తొలగించమని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు మండల్లో వారి పేరుని తొలగించిన తర్వాత మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టాలి. అక్కడ కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంది అనగా, ఈ యొక్క అమ్మాయి అబ్బాయి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి అక్కడ అవసరం పడతాయి. ఆ ఆధార్ కార్డ్స్, అదేవిధంగా అక్కడ ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ సేవా కేంద్రంలో ఆ యొక్క ఆపరేటర్కి ఇచ్చినట్లయితే అతను ఆన్లైన్లో ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లికేషన్ పెడతాడనమాట. పెట్టిన తర్వాత అక్కడ అతను ఒక ఫామ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అనేది ప్రింట్ తీసిస్తారు. ఆ యొక్క ఫామ్ని, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత ఆ యొక్క ఆధార్ కార్డ్స్ వీటన్నిటిని పిన్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వారు ఈ యొక్క ఫైల్ని డిస్ట్రిక్ట్ అథారిటీస్ వారికి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పై వారికి వెళ్ళిపోతుందో, ఫార్వర్డ్ చేయబడుతుందో, ఆ రోజు నుండి ఒక 10 నుండి 15 రోజుల మధ్యలో ఆ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇది కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సినటువంటి పద్ధతి. ఇంకొకటి, కొంతమంది పేర్లు ప్రజెంట్ ఉన్న రేషన్ కార్డులోకి యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అనగా ఈ యొక్క రేషన్ కార్డు ఉంటుంది కానీ వారి పిల్లల యొక్క పేర్లు రేషన్ కార్డులో ఉండవు. దానికి ఎవరైతే పిల్లల యొక్క పేర్లు రేషన్ కార్డులో ఎక్కించుకోవాలి అనుకుంటున్నారో, యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ యొక్క రేషన్ కార్డ్ జిరాక్స్ని, అదేవిధంగా ఏ మెంబర్ యొక్క
పేరు రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఈ రేషన్ కార్డు ఈ ఆధార్ జిరాక్స్లో అక్కడ జత చేసి ఆ మీ సేవా ఆపరేటర్కి ఇచ్చినట్లయితే అతను అప్లై చేసి మీకు మరొక అప్లికేషన్ ఫామ్ని ఇస్తారు. దాన్ని పిన్ చేసి మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ఫైల్ని పై అథారిటీస్కి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడి నుండి ఫార్వర్డ్ అయిన 10 నుండి 15 రోజుల మధ్యలో మీకు ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క పేర్లు యాడ్ అయ్యి అప్రూవ్ అయ్యి వస్తాయన్నమాట. ఇది రెండవ పద్ధతి. సో ఈ మీ సేవలో అప్లై చేసినప్పుడు మనకు స్టేటస్ తెలుసుకోవడానికి అని చెప్పి అప్లికేషన్ చేసినప్పుడు రిసిప్ట్ అనేది ఇస్తాడు. ఆ యొక్క రిసిప్ట్ నంబర్ని మీరు దగ్గర పెట్టుకొని మన యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ప్రాసెస్ని నేను చెప్తానని చెప్పాను కదా, అదే ప్రాసెస్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అయిందా లేదని దాని యొక్క స్టేటస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలాగనేది ఇక్కడ చూడండి. ఇక ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్లోకి నేను వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తారు. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వస్తారన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి రేషన్ కార్డ్స్ సెర్చ్ అని ఉంది కదా, దీంట్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అదేవిధంగా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా. సో మనకు ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది ఏంటంటే ఎఫ్ఎస్సి కార్డ్ నంబర్ ఉన్నట్లయితే, రేషన్ కార్డ్ నంబర్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇది నొక్కండి, ఫస్ట్ వన్ నొక్కండి. తర్వాత మీ సేవలో అప్లై చేసిన తర్వాత మీకు రిసిప్ట్ ఇస్తారు కదా, అప్పుడు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే బటన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ సేవ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ నంబర్, ఆ యొక్క అప్లికేషన్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ మీ సేవలో ఇచ్చినటువంటి అప్లికేషన్ నంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి మీ సేవ అప్లికేషన్ నంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్పై క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది డిస్ప్లే అవుతుంది, కానీ టోటల్గా డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ 2 నంబర్లు మాత్రమే కనబడుతున్నాయి. ఆ తర్వాత కింద అప్రూవ్డ్ అని వస్తుంది చూడండి, ఇక్కడ కూడా కింద అప్రూవ్డ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అని స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్న 3 విషయాలను నేను కవర్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్లో తెలియచేయండి. దీనికి సంబంధించినటువంటి విషయాలను నేను షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.